హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం హోవార్డ్ గార్డినర్ యొక్క ప్రజ్ఞా రకాలను తెలుసుకోబోతున్నాం. దీంట్లో అనేక కొత్త పాయింట్లు ఉంటాయి, రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎందుకంటే ఒక దగ్గర వచ్చినటువంటి పాయింట్ మరొక దగ్గర వస్తుంది. కాబట్టి ప్రతి ఎగ్జామ్లో వస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇది పెట్టబోయి అది పెట్టాము అనే సందిగ్ధంలో విద్యార్థులు పడి ఉంటున్నారు. కాబట్టి ఈరోజు సింపుల్గా ఫాస్ట్గా మీకు సింపుల్గా నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడే మీరు నేర్చుకోండి. మరి దానికంటే ముందు తెలంగాణ టెట్ రాయబోయే అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటికే క్లాసు ధరను పూర్తిగా సగం ధరకు తగ్గించాం, పుస్తకం ధరను తగ్గించాం. తెలంగాణ టెట్ రాయబోయే అభ్యర్థులకు సైకాలజీ క్లాస్పై కేవలం 250 రూపాయలకే క్లాసులు మరియు 300కే పుస్తకం మీ ఇంటి వద్దకు పంపిస్తున్నాం. క్లాసులు విని పుస్తకంలో అండర్లైన్ చేసుకోండి. పుస్తకంలో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, యాప్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మరియు కేవలం టెస్ట్ సిరీస్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ వారికి కూడా, తెలంగాణ వారికి, డిప్యూటీ వారికి ఉపయోగపడుతుంది. ఈ టాపిక్ అటు తెలంగాణ టెట్కి, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి, మరి డిప్యూటీ డిఓకి. దానికంటే ముందుగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు రేపటి నుండి అంటే 12, 13, 14 తారీఖులలో సైకాలజీ సంబంధించి లైవ్ ఫ్రీ క్రాష్ కోర్స్ ఉంటుంది. లైవ్ క్లాస్ కు అందరూ రావచ్చు ఉచితంగా. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాసే అభ్యర్థులు, మరియు తెలంగాణ టెట్ అభ్యర్థులు, మరియు డిప్యూటీడీఓ రాసే అభ్యర్థులకు ఇదంతా కూడా సువర్ణ అవకాశం. ముందుగా మీరు మన ప్లే స్టోర్లోకి వెళ్ళి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత టిఎస్ టెట్ కోర్స్ ఓపెన్ చేయండి. మనకు ఎగ్జాక్ట్గా 7 to 10 ఇది క్రాష్ కోర్స్ లాగా బాగా మంచి టాపిక్లను, ఇంపార్టెంట్ టాపిక్లను తక్కువ టైంలో మీరు చదివే అవకాశం లేకుండా 3 రోజుల్లో ఎంత వీలైతే అంత సిలబస్ మనం కవర్ చేయబోతున్నాం. కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు మెసేజ్ వస్తుంది. ఎగ్జాక్ట్గా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఎలా చూడాలి, ఎక్కడ ఓపెన్ చేయాలి అనే విషయాలు మేమే చర్చించడం జరుగుతుంది. టీజీ టెట్ అంటే తెలంగాణ టెట్ సైకాలజీ కోర్స్ ఓపెన్ చేస్తే చాలు, మీరు అందరూ లైవ్లోకి రావచ్చు. ఏదైనా అనుమానాలు ఉంటే కూడా మీకు ఖచ్చితంగా తీర్చడం జరుగుతుంది. సో తెలంగాణ టెట్ సైకాలజీ, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సైకాలజీ మరియు డిప్యూటీ డిఓ వారు అందరూ కూడా రేపు 12, 13, 14 తారీఖులో 7 నుండి 10 గంటల వరకు మన క్లాసులు ఉంటాయి. అందరూ రండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి మీకు మళ్ళీ చెప్పాను, తెలంగాణ టెట్కు సంబంధించి, తెలంగాణ టెట్ పుస్తకానికి సంబంధించి, మరి సైకాలజీ ప్రాక్టీస్ బిట్ సంబంధించి కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది. తక్కువ సమయంలో సిలబస్ పూర్తి కావాలి, గ్రిప్ రావాలి, ఒక సబ్జెక్ట్ పైన పట్టు రావాలంటే ఖచ్చితంగా క్లాసెస్ వినండి. హోవార్డ్ గార్డినర్ గురించి మనం మాట్లాడబోతున్నాం. హోవార్డ్ గార్డినర్ బహుళ ప్రజ్ఞా రకాలు. మొత్తంగా అడిగినటువంటి ప్రశ్న బహుళ ప్రజ్ఞా రకాలు అంటే ఎవరు ఈ కాన్సెప్ట్ను ప్రతిపాదించారు అంటే హోవార్డ్ గార్డినర్. హోవార్డ్ గార్డినర్ మీకు తెలుసు. హోవార్డ్ గార్డినర్ హా ఉంది కాబట్టి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యక్తి. హా ఉంది కాబట్టి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యక్తి. మరి ఇతడు ఏ సైకాలజిస్ట్ అంటారు. ఏ సైకాలజిస్ట్ అంటే ఇతని కొత్త పేరుంది, డెవలప్మెంట్ సైకాలజిస్ట్. కింది వాళ్ళలో డెవలప్మెంట్ సైకాలజిస్ట్ అంటే ఎవరు అంటే హోవార్డ్ గార్డినర్. ఇతడు ఏ దేశస్థుడు అంటే అమెరికా దేశస్థుడు. ఇతడు ఏ దేశస్థుడు అంటే అమెరికా దేశస్థుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతడు విద్యా విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి విద్యా విభాగంలో ప్రొఫెసర్ అంటే మరి పేరేమో డెవలప్మెంట్ సైకాలజిస్ట్, కానీ సైకాలజీ ప్రొఫెసర్ కాదు. విద్యా విభాగం అంటే మ్యాథ్స్ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా మనకు బీఈడి వాళ్ళకు, ఎంఈడి వాళ్ళకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కానీ డెవలప్మెంట్ సైకాలజిస్ట్, కింది వాళ్ళలో డెవలప్మెంట్ సైకాలజిస్ట్ ఎవరంటే మనకు హోవార్డ్ గార్డినర్ మరియు ఎలిజబెత్ హార్లాక్ కూడా డెవలప్మెంట్ సైకాలజిస్ట్. గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతను యాక్చువల్గా ఏం పనిచేసి ఎలా ప్రసిద్ధికి ఎక్కాడు అంటే మీకు తెలుసు, గుడ్మెన్ అనే వ్యక్తి ఉన్నాడు. గుడ్మెన్ అనే వ్యక్తి 1995వ సంవత్సరంలో, గుడ్మెన్ అనే వ్యక్తి 1995వ సంవత్సరంలో గుడ్ వర్క్ అనే ఒక ప్రాజెక్టును ప్రారంభించాడు. ఏ ప్రాజెక్ట్ అయ్యా అంటే గుడ్ వర్క్ అనే ప్రాజెక్ట్. గుడ్ వర్క్ అనే ప్రాజెక్టును ప్రారంభించిన వ్యక్తి ఎవరు? గుడ్ వర్క్, గుడ్ మెన్, గుడ్ వర్క్, గుడ్ మెన్. ఏ సంవత్సరము?
1995లో. ఆ గుడ్ వర్క్ అనే ప్రాజెక్టుకు ఇతడు కోఆర్డినేటర్గా పనిచేశాడు. ఇంతకు గుడ్ వర్క్ అనే ప్రాజెక్టు దేని గురించి చర్చిస్తుంది? గుడ్ వర్క్ అనే ప్రాజెక్టు దేని గురించి చర్చిస్తుంది అంటే జీరో అభ్యసనం గురించి. దేని గురించి అంటే జీరో అభ్యసనం గురించి చర్చిస్తుంది. రేపు ఎగ్జామ్లో జీరో అభ్యసనం గురించి చర్చించిన ప్రాజెక్ట్ ఏదంటే గుడ్ వర్క్ ప్రాజెక్ట్. గుడ్ వర్క్ ప్రాజెక్టును ఎవరు ప్రతిపాదించారు? గుడ్మెన్ ప్రతిపాదించాడు. ఏ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయిందంటే 1995లో. ఈ ప్రాజెక్టుకు కోఆర్డినేటర్గా ఎవరు వ్యవహరించారు అంటే హోవార్డ్ గార్డినర్. గుడ్ వర్క్ ప్రాజెక్టు జీరో అభ్యసనం గురించి చర్చిస్తుంది, అది మనందరికీ తెలుసు. ఇంతకు గుడ్ వర్క్ ప్రాజెక్టు జీరో అభ్యసనము అంటే ఏమిటి అంటే జీరో అభ్యసనం అంటే ఏమిటి అంటే ఆలోచనల్లో, కళలలో సృజనాత్మకతను జోడించాలి. అంటే మనం చేసే ఆలోచనల్లో మనం ఉపయోగించే కళలు, లలిత కళలు, సంగీతం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, వాటిలో క్రియేటివిటీని ఉపయోగించాలి. అంటే చేసే ఆలోచన ఎప్పుడు కూడా సమైక్య ఆలోచన ఉండకూడదు, విభిన్నంగా ఆలోచించాలి. అంటే చేసే పనుల్లో ఖచ్చితంగా సృజనాత్మకతను జోడించాలని చెప్పే ప్రాజెక్టే మనకు జీరో అభ్యసనం. అంటే ఆలోచనల్లో, కళల్లో సృజనాత్మకతను జోడించాలి అని చెప్పే అభ్యసనం ఏదయ్యా అంటే జీరో వర్క్, జీరో అభ్యసనం. మరి మానవతా విలువలను వ్యక్తులకు అవగాహన పరచాలి. మానవతా విలువలు, హ్యూమన్ వాల్యూస్ని, జీవన నైపుణ్యాలను, మంచి మాటలను వ్యక్తులకు అవగాహన కల్పించాలి. మానవతా విలువలు తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇతరులకు మరి ఇబ్బంది పెట్టకూడదు లాంటి విలువలను మనుషుల్లో అవగాహన పరచాలనేదే గుడ్ వర్క్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. గుడ్ వర్క్ ప్రాజెక్ట్ జీరో అభ్యసనం గురించి చర్చిస్తుంది. జీరో అభ్యసనం అంటే ఆలోచనల్లో, కళల్లో సృజనాత్మకతను జోడించాలి. మరి ఇతడు చూడండి, ఒకే ఒక ప్రజ్ఞాంశము అనే భావనను వ్యతిరేకించాడు. ఒకే ఒక ప్రజ్ఞాంశము అంటే ఏమిటి అంటే ఏదైనా మనం ఒక కృత్యము కానీ, ఒక పని కానీ ఒక ప్రత్యేక సందర్భంలో నిర్వహిస్తున్నప్పుడు ఒక ప్రజ్ఞ ఉంటే సరిపోదు. నాకు శాబ్దిక భాషా ప్రజ్ఞ ఉంది, కానీ గణిత భాషా ప్రజ్ఞ లేదు. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ సరిపోదు. అంటే ఒక పని చేసేటప్పుడు అనేక ప్రజ్ఞాంశాలు ఉండాలి, ఒకే ఒక ప్రజ్ఞ సరిపోదు. ఎందుకంటే నిత్య జీవితంలో మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనే సందర్భంలో ఒకే ఒక ప్రజ్ఞ సరిపోదు. అనేక రకాల ప్రజ్ఞలు ఒక కృత్యానికి అవసరం. ఒక పని చేయాలంటే మీరు చదువుకునేటప్పుడు గుడ్డిగా చదివితే, సమైక్యంగా ఆలోచన చేస్తే సరిపోదు. స్మార్ట్ వర్క్ కూడా చేయాలి, షార్ట్ కట్లు గుర్తుపెట్టుకోవాలి, ఫాస్ట్ రీడింగ్ చేయాలి. అంటే దీన్ని బట్టి ఒకే ఒక ప్రజ్ఞాంశం సరిపోదు. మనం ఏదైనా కృత్యాన్ని, ఒక పనిని చేపట్టాలంటే అనేక ప్రజ్ఞాంశాలు అవసరం. కాబట్టే ఇతడు బహుళ ప్రజ్ఞలను ప్రతిపాదించాడు. ఒక పని చేసేటప్పుడు ఈ 8 ప్రజ్ఞాంశాలలో ఏదో 2, 3, 4, 8 ఉపయోగపడవచ్చు అనే భావన చెప్పాడు. ప్రజ్ఞా సామర్థ్యాలు ఒకే స్థాయిని కలిగి ఉండవు అన్నాడు. కరెక్టే, మనకు 8 రకాల ప్రజ్ఞాంశాలు నా లోపల ఉన్నప్పటికీ కూడా అవి కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి, కొన్ని ఎక్కువగా, కొన్ని తక్కువగా ఉంటాయి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే హోవార్డ్ గార్డినర్. మరి ఇతడు 1983లోనే హోవార్డ్ గార్డినర్ ఒక పుస్తకం రాశాడు. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ఏ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ఏ థియరీ ఆఫ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం. ఈ గ్రంథానికి సోషల్ సైన్సెస్ విభాగంలో, ఏ విభాగంలో అంటాడు, ఏ విభాగంలో ఇతనికి అవార్డు వచ్చిందంటే సోషల్ సైన్సెస్. ఇతడు పనిచేసే విభాగము విద్యా విభాగం, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇతడు డెవలప్మెంట్ సైకాలజిస్ట్. కానీ ఇతనికి చూడండి, ఇతనికి ఈ పుస్తకానికి 2011 సంవత్సరంలో ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అవార్డు వచ్చింది. ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అవార్డు ఎవరికి వచ్చింది? హోవార్డ్ గార్డినర్కి. ఏ సంవత్సరంలో వచ్చింది? 2011లో. ఎందుకు వచ్చింది అంటే సోషల్ సైన్స్ విభాగంలో వచ్చింది. ఏ సంవత్సరంలో రాశాడు? 1983లో. పుస్తకం పేరు ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం. మరి తన యొక్క ప్రజ్ఞలు 8 రకాలు, వాటి గురించి సూక్ష్మంగా, ఫాస్ట్గా, పర్ఫెక్ట్గా నేర్చుకుందాం.
మొదటిది శాబ్దిక భాషా ప్రజ్ఞ. శాబ్దిక భాషా ప్రజ్ఞ. శాబ్దిక అంటే ఏమిటంటే అక్షర జ్ఞానాన్ని కలిగి ఉండడం, అశాబ్దిక అంటే అక్షర జ్ఞానం లేకపోవడం. మరి శాబ్దిక భాషా ప్రజ్ఞ వీరేమిటంటే వీరి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే పదాలను, కొత్త పదాలను ఉపయోగిస్తారు. నేను ఈ సంవత్సరంలో ఈ టీచింగ్ ఫీల్డ్కి ప్రవేశించాను అనకుండా వీరు ఆరంగేట్రం చేశారు, చనిపోయాడు అనకుండా స్వర్గస్థులయ్యారు. ఇలాంటి చక్కటి పదాలను ఉపయోగిస్తారు. మాట్లాడేటప్పుడు సంభాషణలో రక్తి కట్టించే పదజాలాన్ని ఉపయోగిస్తారు. సందర్భానుసారంగా వీళ్ళు హాస్యాన్ని ఉపయోగిస్తారు. ఇతరులను ఒప్పించడంలో, మెప్పించడంలో వీరు సిద్ధహస్తులు. వీరికి పదజాలంపై పట్టు ఎక్కువ. అందుకే వీరిని ఏమంటారంటే పద నేర్పరులు అంటారు. మరి పద నేర్పరులు మాత్రమే అంటారా? పదాలను బాగా ఉపయోగిస్తారు కాబట్టి పద నేర్పరులే అంటారా? కాదు, వీరిని పుస్తక నేర్పరులు కూడా అంటారు. ఎందుకంటే వీరికి పుస్తకాలను బాగా చదవడం బాగా తెలుసు. పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని బాగా ఉపయోగించుకొని నిత్య జీవితంలో ఉపయోగిస్తుంటారు. అందుకే వీరిని బుక్ స్మార్ట్ అని కూడా అంటారు. మంచి సామెతలను ఉపయోగిస్తారు, మంచి పొడుపు కథలను ఉపయోగిస్తారు, మంచి జాతీయాలను ఉపయోగిస్తారు. మొత్తం మీద వీరు ఇతరులను ఒప్పించడంలో, మెప్పించడంలో, రక్తి కట్టించడంలో సిద్ధహస్తులు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? శాబ్దిక భాష ప్రజ్ఞ కలవారు. చూడండి, పదాలను చదవడం, రాయడంలో సిద్ధహస్తులు. పదాలను చదవడం అంటే అందరూ చదువుతారు, కానీ కొందరు ఎక్సలెంట్గా చదువుతారు. ప్రతిజ్ఞ ఉంది, కొందరు మాత్రమే పాఠశాలలో చదువుతారు, ఎందుకంటే చదివే విధానం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక రిటైర్మెంట్ ఫంక్షన్లో ఒక వ్యక్తి తన బయోడేటాను ఎక్సలెంట్గా చదువుతున్నాడు అంటే చదవడం, కామాలు, పులి స్టాప్లు ప్లస్ పదాలను రాయడం, కొత్త కొత్త పదాలు. ఒక లెటర్ రాస్తే లివ్ ఇవ్వాలనిపిస్తుంది, ఒక లెటర్ రాస్తే లివ్ ఇవ్వకూడదు అనిపిస్తుంది. అంటే అంత అందంగా, రెస్పెక్టబుల్గా కొత్త పదాలను ఉపయోగిస్తారు వీళ్ళు. మరియు సంభాషణను రక్తి కట్టించే విధంగా మాట్లాడతారు. అతనితో మాట్లాడితే మాట్లాడబుద్ధి అవుతుంది, వినాలనిపిస్తుంది, వినసొంపుగా ఉంటుంది. మరియు ఇతరులను ఒప్పించడం, ఆశయాన్ని తెప్పించడం, ఇతరుల్ని సింపుల్గా ఒప్పిస్తారు, కన్విన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది. పద నేర్పరులు. ఇంగ్లీష్లో వర్డ్ స్మార్ట్ అంటారు. స్మార్ట్ అంటే నేర్పరితనం, వర్డ్ స్మార్ట్. కింది వారిలో గార్డినర్ ప్రకారం వర్డ్ స్మార్ట్ ఎవరు లేదా పద నేర్పరులు ఎవరు అన్నప్పుడు శాబ్దిక భాషా ప్రజ్ఞ కలవారు. మరియు జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు అంటే మీకు తెలుసు. మరి వీరికి పద్య రచన, కథా రచన, నాటక రచన, సృజనాత్మకత, వ్యాస రచనలో వీళ్ళు సిద్ధహస్తులు. మరి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, సిరివెన్నెల సీతారామరాస్తి శాస్త్రి గారు చక్కటి రాయగలుగుతాడు. అతడు రాసినటువంటి పాటలు మనం అనుకోకుండా హమ్ చేస్తుంటాం. కొన్ని వ్యక్తులు రాసినప్పుడు అమ్మపై, తండ్రిపై, గురువుపై రాసినప్పుడు కొత్త కొత్త పదాలను, వందే మాత్రం శ్రీనివాస్ లాంటి వాళ్ళు రాసినప్పుడు ఎక్సలెంట్గా పదజాలాన్ని ప్లస్ ప్రాసను ఉపయోగించి మంచి పద్యాలను, గేయాలను, నాటకాలను సృజనాత్మకంగా రాయడం జరుగుతుంది. మరి వీరికి నాలెడ్జ్ ఎలా వస్తుందంటే పుస్తకాల ద్వారా వస్తుంది, పుట్టుకతో వస్తుంది, పుస్తకాల ద్వారా పెంపొందించుకుంటారు. కాబట్టి వీరిని పద నేర్పరులు. పదాలు ఎక్కడ ఉంటాయి? పుస్తకాల్లో ఉంటాయి. కాబట్టి బుక్ స్మార్ట్, పుస్తక నేర్పరులు కూడా. రైట్, మనకు తెలిసిపోయింది ఇప్పటికే. కవులు, రచయితలు, వక్తలు శాబ్దిక భాషా ప్రజ్ఞ. కవులు, రచయితలు వీళ్ళందరూ కూడా శాబ్దిక భాషా ప్రజ్ఞ కలవారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, తార్కిక గణిత ప్రజ్ఞ. తార్కిక అంటే లాజిక్. ఏది మాట్లాడినా, ఏది చేసినా లాజిక్, స్మార్ట్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేయరు. పని చేసేవాడు శ్రామికుడు, పని చేయించేవాడు నాయకుడు. గుర్తుపెట్టుకోండి, పని చేసేవాడు శ్రామికుడు, పని చేయించేవాడు నాయకుడు. అంటే నాయకుడు ఎప్పుడే కానీ స్మార్ట్ వర్క్ చేస్తాడు. అందుకే లీడర్, లేబర్. పని చేసేవాడు ఎప్పుడే కానీ లేబర్, పని చేయించేవాడు ఎప్పుడే కానీ లీడర్. గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళు తార్కిక అంటే సంఖ్యలు, కొత్త సమస్యల విశ్లేషణ, సమస్యలను తార్కిక కోణంలో ఆలోచిస్తారు. తార్కిక కోణంలో ఆలోచించడం అంటే వెంటనే ఒక పరిష్కార మార్గానికి రారు. జరగబోయే దానిని ముందుగానే ఊహించి
ఒకవేళ ఇలా అయితే ఏమవుతుంది, ఇలా అయితే ఏమవుతుంది అని అన్ని కోణాల్లో ఆలోచిస్తే దాన్ని తార్కిక ఆలోచన అంటారు. అంటే వీరు కనుక్కున్న పరిష్కార మార్గానికి ఎటువైపు నుంచి కూడా చిక్కుముడులు రావు, సమస్యలు రావు. అంటే సమస్యను అనేక కోణాల్లో విశ్లేషిస్తారు, సంఖ్యలను బాగా ఉపయోగిస్తారు, వేగంగా లెక్కలు చేస్తారు, వేద గణితాన్ని ఉపయోగిస్తారు, మౌఖిక గణితాన్ని ఉపయోగిస్తారు, మరియు ఫార్ములాలను గుర్తుపెట్టుకుంటారు. ఫార్ములా అంటే గణితంలోని ఫార్ములాలు, ఎందుకంటే తార్కిక గణిత ప్రజ్ఞ. మౌఖిక గణన 300కు 3% అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. వీరు సింపుల్గా 300కు 3% అంటే 3 × 3 9 అంటారు. 600కు 6% అంటే 6 × 6 36 అంటారు. 600కు 60% అంటే 6 × 6 36, 60 ఉంది కాబట్టి 0 ఉంది కాబట్టి 360 అంటారు. అంటే మౌఖిక గణన, క్యాలిక్యులేటర్ అవసరం లేదు, పెన్ను పేపర్ను పెట్టరు, వేద గణితాన్ని ఉపయోగిస్తారు, మౌఖిక గణన చేస్తారు. మరి వీరు అందుకే ఏమంటారు, సంఖ్యా నేర్పరులు. మ్యాథ్స్లో పర్ఫెక్ట్, ఫాస్ట్ అండ్ పర్ఫెక్ట్. మరి సంఖ్యా నేర్పరులు ఇంగ్లీష్లో అడగవచ్చు నెంబర్ స్మార్ట్. మరి అమూర్త ఆలోచన, మీకు తెలుసు అమూర్త ఆలోచన అంటే ఏమిటి అంటే కంటి ముందు లేని దాన్ని గురించి కూడా ఊహించడం. ఒక్కొక్కసారి భవిష్యత్తులో ఇది జరగదన్నప్పుడు బయటికి వెళ్తే వర్షం పడితే ఎలా అని ముందుగానే ఊహించి గొడుగు పట్టుకొని వెళ్తారు. అలాంటి ప్రజ్ఞ కలవారు వీరు, తార్కిక గణిత ప్రజ్ఞ కలవారు. మరి ఇతరులు చూడని అంత సంబంధాలను చూడగలుగుతారు. వీరు అందరూ లెక్కలు చేస్తారు, అందరూ ప్రశ్నలు చదువుతారు, తప్పు పెడతారు. ఎందుకంటే వీరు ప్రశ్నను బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మిత్రులతోనే చెప్తుంటారు, ఇలా ఇచ్చాడు, ఒకసారి బాగా ఆలోచించు, నువ్వు చూసింది వేరే, అక్కడ ఇచ్చింది వేరే అని చెప్తూ ఉంటారు. చూడండి, వీరే తార్కిక గణిత ప్రజ్ఞ వారు. తార్కిక వేరే పదం, గణిత వేరే పదం. మరి గణిత సూత్రాలను, వేద గణితాన్ని ఉపయోగించి మౌఖిక గణన చేస్తారు. తార్కిక నేర్పరులు కాబట్టే లాజిక్ స్మార్ట్. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి చూడండి, ప్రతి దానికి 2 పేర్లు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీరు నెంబర్ స్మార్ట్ మరియు లాజిక్ స్మార్ట్. సంఖ్యలను బాగా అవ్వలీలగా ఉపయోగిస్తారు. క్యాలిక్యులేషన్, గణితం, ఇంటూ, భాగాహారం మరియు లాజికల్గా ఆలోచిస్తారు. మరియు మీకు తెలుసు శకుంతలాదేవి కానివ్వండి, నిచ్చల్ నారాయణ కానివ్వండి, రామానుజన్ కానివ్వండి. రామానుజన్ యొక్క సంఖ్య 1729. కాబట్టి ఇటువంటి బాగా ఆలోచించాలి మనం. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. వీరి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ప్రపంచాన్ని మొత్తం చూస్తారు, ఎలా ఉందో అలా. ఈ రూమ్ మొత్తం చూస్తారు, ఈ స్టూడియో మొత్తం చూస్తారు, బయటికి వెళ్ళి స్టూడియో ఎలా ఉందో అలా అచ్చు గుద్దినట్లు పేపర్పై సృష్టిస్తారు. ఈ రూమ్ చూడకుండా, స్టూడియోను చూడకుండా ఊహించి ఎలా ఉంటుందో పేపర్పై సృష్టిస్తారు. అంటే వీరు ప్రపంచాన్ని కాగితాలపై సృష్టిస్తారు. చూడండి, ఆకారాలు, చిత్రాలు, రూపాల ద్వారా విషయ అవగాహన చేసుకుంటారు. ఆకారాన్ని, విషయాన్ని, చిత్రాన్ని చూసి విషయ అవగాహన. ఒక ప్రాజెక్టుకు వెళ్తారు, ప్రాజెక్టులో అందరూ నీరు చూస్తారు, సంతోషపడతారు. కానీ ప్రాజెక్టులో ఏ ఆకారం ఉంది, ట్రిఫీజియం ఉందా, ఏ ఆకారం ఉంది, రాంబస్ ఉందా, సమలంబ చతుర్భుజం ఉందా, ఏ ఆకారం ఉంది, గంట ఏ ఆకారం ఉంది. మరి గంట నుంచి శబ్దం ఎందుకు వస్తుంది? ఆకారాలు, రూపాల ద్వారా విషయ అవగాహన చేసుకుంటారు, విషయాన్ని అవగాహన చేసుకుంటారు. ఆకును చూసుకుంటారు, ఇది ఏ ఆకారంలో ఉంది, సౌష్ఠవ ఆకారం ఉంది, ఎందుకుంది అని మనం ఆకారాన్ని చూస్తాం. వారు ఆకారం ఎందుకుంది, ఎలా ఉంది, ఎందుకు వచ్చింది, దానివల్ల లాభం ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అని చూస్తారు. వీళ్ళు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాగితాలపై సృష్టిస్తారు, ఊహాత్మక చిత్రాలు గీస్తారు. వీరు కళల్లో నేర్పరు. కళ, ఇదొక కళ, గీయడం ఒక కళ. కాబట్టి వీరిని ఆర్ట్ స్మార్ట్ అంటారు. ఆర్ట్ స్మార్ట్ మరియు పిక్చర్ స్మార్ట్ 2 పేర్లు నచ్చండి. చిత్ర నేర్పరులు అంటే పిక్చర్ స్మార్ట్, ఆర్ట్ స్మార్ట్ అంటే కళల్లో నేర్పరులు. మరి మీకు తెలుసు శిల్పీలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు. శిల్పి చెక్కి ఒక రాయిని, స్వరూపం లేని రాయిని తీసుకొచ్చి ఒక అందమైన విగ్రహంగా తయారు చేస్తాడు. ఆర్కిటెక్ట్ అందమైన భవనాలను ఊహించి నిర్మిస్తాడు.
ఇంజనీర్ ఉన్న ప్రదేశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇల్లు కట్టక ముందే పేపర్లో ఇస్తాడు. ఇది దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ మరొక పేరు శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ. వీరి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే మాటలకు హావభావాలకు తగ్గట్టుగా తమ శరీరాన్ని కదిలిస్తారు, మరి వస్తువులను చక్కగా ఉపయోగిస్తారు. జిమ్నాస్టిక్ ప్లేయర్లను మీరు చూసి ఉంటారు. అంటే వీరికి రెండు రకాలుగా హావభావాలను బట్టి శరీరాన్ని కదిలించడం మరియు వస్తువులను కూడా ఉపయోగించడం. 2 పాయింట్లు చూడండి, 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. మీకు టెట్టులో కూడా బోధనలోని రంగాలు అనే టాపిక్ ఉంది, మానసిక చలనాత్మక రంగం అనే టాపిక్ ఉంది. మానసిక చలనాత్మక రంగంలోని సోపాన లక్ష్యాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం లాంటివన్నీ అంశాలు. ఇవన్నీ కూడా మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. రేపు ఎగ్జామ్లో ఈ యొక్క శారీరక గతి సంవేదన ప్రజ్ఞ ఏ రంగానికి చెందింది లేదా మానసిక చలనాత్మక రంగాన్ని ప్రభావితం చేసే హోవార్డ్ గార్డినర్ యొక్క ప్రజ్ఞ రకం ఏది అంటాడు. ఇది నైపుణ్యాలకు సంబంధించింది, స్కిల్స్కు సంబంధించింది. భావ వ్యక్తీకరణకు తగ్గట్టుగా శరీరాలను వస్తువులను నేర్పుగా ఉపయోగిస్తారు. భావ వ్యక్తి మ్యూజిక్ తగ్గట్టుగా డ్యాన్స్ వేస్తారు, మాటలకు తగ్గట్టుగా శరీరాన్ని కదిలిస్తారు, మాటలు మాట్లాడేటప్పుడు మాటలకు తగ్గట్టుగా తమ హావభావాలను పలికిస్తారు. నాట్యము, శారీరక కృత్యాలు, నటన, వస్తువుల తయారీ. మీకు తెలుసు కుమ్మరి కుండలు చేసేటప్పుడు ఎంత అవలీలగా తన చేతులను ఉపయోగించి కుండలు తయారు చేస్తాడు. అంటే వస్తువులను ఉపయోగించే తయారు చేసే నైపుణ్యం కూడా ఇక్కడ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మరి వీరు శారీరక నేర్పరులు, బాడీ స్మార్ట్. జిమ్నాస్టిక్ ప్లేయర్లు కూడా అంతే, డాన్స్ చేసే వాళ్ళు కూడా అంతే, కుమ్మరి వడ్రంగి కూడా అంతే గుర్తుపెట్టుకోవాలి. జిమ్నాస్టిక్ క్రీడాకారులు, డాన్సర్లు, వడ్రంగి, కుమ్మరి వీళ్ళిద్దరు కూడా వస్తువులను తయారు చేసే కేటగిరీలోకి వస్తే వీరు శరీరాన్ని అవలీలగా. కాబట్టి శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. సంవేదనలు అంటే ఫీలింగ్స్. సంగీత లయ సంబంధ ప్రజ్ఞ. అందరూ పాడతారు, కొందరు బాత్రూమ్ సింగర్స్, కొందరు స్టేజ్ సింగర్స్. రాగం, తాళం, లయ ఉపయోగిస్తారు వీళ్ళు. అందరూ పాడతారు, కానీ వీరు పాటను రక్తి కట్టించి ఇతరులను పాడేలా చేస్తారు. ఇతరుల శరీరంలో, ముఖ కవళికల్లో మార్పులు తీసుకొస్తారు. సంగీతం అంటే కేవలం పాటలే కాదండి, పాటలు రాయడం, పాటలు పాడడం, పరికరాలను ఉపయోగించడం. అందుకే సంగీతం అని ఉంటుంది. సంగీతం సినిమా చూసిన తర్వాత సంగీతం అని ఉంటుంది. సంగీతం అంటే ఒక అంశం కాదు, అనేక అంశాల కలయిక. పాటలు, హార్మోనియం అన్నీ కూడా వాయించి మ్యూజిక్ని ఇవ్వడం కూడా. మరి శృతి, లయ, రాగం, తాళం, పల్లవి అన్నీ కూడా వీళ్ళకి వచ్చి ఉంటాయి. మరియు వీళ్ళు పాటలు, గేయాలు రాయగల, పాడగల సామర్థ్యం. పాటలు, గేయాలు రాయగల. మళ్ళీ శాబ్దిక భాషా ప్రజ్ఞ కాదు, వారు అద్భుతంగా పదాలను ఉపయోగిస్తారు. వాళ్ళు కూడా కొంతవరకు వస్తారు, కానీ ఇది పూర్తిగా మ్యూజిక్ మూమెంట్కి సంబంధించింది. పాటలు, గేయాలు రాయగల, రచనలు చేయగల, సంగీతాన్ని అవగాహన చేసుకొని సృష్టించగల, కొత్త కొత్త డ్యాన్స్లో కొత్త కొత్త స్టెప్పులు సృష్టిస్తారు వీళ్ళు. పూర్తిగా మ్యూజిక్ సంబంధించింది ఇది. కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త రాగం, కొత్త కొత్త తాళం, మ్యూజిక్లో కొత్త కొత్త, పాటల్లో కూడా కొత్త కొత్త సైగలు, పదాలు, మాటలు ఉపయోగించి అవతల వాళ్ళు కదిలిస్తారు. వీళ్ళు సంగీత నేర్పరులు, మ్యూజిక్ స్మార్ట్ అంటారు. మరి లతా మంగేష్కర్, ఆశా భోస్లే, మరి పండిత్ రవిశంకర్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, మరి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా పాటలు పాడడంలో. కాబట్టి అందుకే వీళ్ళు మ్యూజిక్ స్మార్ట్ అంటారు. నెక్స్ట్ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. చూడండి, వ్యక్తంతర ప్రజ్ఞ, వ్యక్తంతర, పరస్పర వ్యక్తిత్వ. ఒక్కటే ఒక మీనింగ్ ఉంటుంది. ఏమిటంటే పరస్పర వ్యక్తిత్వ అంటే ఇతరులకు నీకు సంబంధాన్ని కలిగి ఉంటే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. ఇతరులతో మంచిగా ఉండడం, ఇతరుల ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం, వారు ఎలాంటి బాధలో ఉన్నారు, ఎలాంటి సందర్భంలో, ఎలాంటి మూడ్లో ఉన్నారు, బాధలో ఉన్నారా, సంతోషంలో ఉన్నారా, కోపంలో ఉన్నారా, దానికి తగ్గట్టుగా వ్యవహరించడం. వీరు ఇతరులను బాగా అర్థం చేసుకోగలరు, ఇతరుల సమస్యలు తీర్చగలరు.
వీరికి సహానుభూతి ఎక్కువ, సానుభూతి కాదు, సహానుభూతి అంటే ఎంపతి, నాట్ సింపతి. అంటే ఎంపతి అంటే ఇతరులు స్థానంలో ఉండి ఆలోచించడాన్ని ఎంపతి అంటారు. అందుకే రాజకీయ నాయకులు, సినీ నటులు, సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ కూడా ఇతరుల సమస్యలను బాగా అర్థం చేసుకొని పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందుకే వీరు లీడర్స్. చూడండి, ఇతరులు బాగా అర్థం చేసుకోవడం, వీరు సాంఘిక నేర్పరులు. సమాజాన్ని బాగా సంస్కరించగల సత్తా, ధైర్యం వీళ్ళ లోపల ఉంటుంది. కాబట్టి సోషల్ స్మార్ట్, వీళ్ళు సోషల్ స్మార్ట్. దీనిని ఏమంటారంటే సాంఘిక అవబోధ సామర్థ్యము అంటారు. సాంఘిక అవబోధ సామర్థ్యం అని ఏ ప్రజ్ఞను అంటారు అంటే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, పరస్పర వ్యక్తిత్వ సాంఘిక అవబోధ సామర్థ్యం. మరియు చక్కటి సంబంధాలు కలిగి ఉండి భావ వ్యక్తీకరణ కలిగి ఉంటుంది, సహానుభూతి ఉంటుంది. మరి మీకు తెలుసు, రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, మహిళా సంఘాల నాయకులు కూడా వీళ్ళందరూ కూడా పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ఇతరులతో ఎలా చక్కటి సంబంధాలు, సమస్యలు ఎలా పరిష్కరించాలి, వారు ఏ మూడ్లో ఉన్నారు ఇటువంటి అంశం. మరి దానికి ఆపోజిటే వ్యక్తంతర్గత ప్రజ్ఞ. వీరి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే తమ యొక్క బలాలు, బలహీనతలు, తాము ఏమి సాధించగలము, తమ స్థాయి ఏమిటి, తమ ఆర్థిక పరిస్థితి ఏమిటి, తమ ఆలోచన స్థాయి ఏమిటి, తాము పెరిగిన విధానం ఏమిటి, తన లక్ష్యాలు, సామర్థ్యాలు, బలాలు, బలహీనతపై పూర్తి పట్టు ఉంటుంది వీరికి. కాబట్టి దానికి తగ్గట్టుగా జీవనాన్ని కొనసాగిస్తారు. వీరు వ్యక్తంతర్గత అంటే మేమేమిటో తెలుసు, నేనేమిటో తెలుసు, నాకు ఏమి వచ్చు, ఏమి రాదు, నేనేమి చేయగలను, ఏమి చేయలేనో పూర్తి అవగాహన ఉంటుంది వీరికి. ఎక్కువ ఆలోచనలకు, ఎక్కువ కోరికలకు, ఎక్కువ కళల ప్రపంచానికి వెళ్ళరు వీళ్ళు. స్వీయ నేర్పరులు, సెల్ఫ్ స్మార్ట్. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, వీరికి వీరే నేర్చుకుంటారు. మరియు ఈ ప్రజ్ఞ వ్యక్తి యొక్క మూర్తిమత్వ అభివృద్ధికి సంబంధించింది, ఇది క్యారెక్టర్కి సంబంధించింది. ఈ ప్రజ్ఞ, ఏ ప్రజ్ఞ వ్యక్తి యొక్క మూర్తిమత్వ అభివృద్ధికి సంబంధించింది అన్నప్పుడు వ్యక్తంతర్గత ప్రజ్ఞాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి స్నిత ప్రజ్ఞ కలవారు, ఉదాహరణ స్నిత ప్రజ్ఞ కలవారు అంటే కోపం వచ్చినా, భయం వచ్చినా, ఆందోళన వచ్చినా, సంతోషం వచ్చినా ఒకే రకమైనటువంటి ఫీలింగ్స్ను ప్రదర్శిస్తారు, సంవేదనలు ప్రదర్శిస్తారు. ధైర్యం గలవారు ఈ విధంగా ఉంటారు, ఓపిక ఉన్నారు, ఆత్మవిశ్వాసం ఉన్నారు, మానసిక ఆరోగ్యం కలవారు కూడా అందరూ కూడా మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క వ్యక్తంతర్గత ప్రజ్ఞను కలిగిన వారు. వ్యక్తంతర్గత వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మరి చివరిది ప్రకృతి సంబంధ ప్రజ్ఞ. దానికి మరొక పేరు సహజ, న్యాచురల్. మొక్కలంటే ఇష్టం, జంతువులంటే ఇష్టం, విహారయాత్రలంటే ఇష్టం, ప్రపంచాన్ని చూడడం అంటే ఇష్టం, ప్రపంచంలోని అందాలను చూడడం, వీక్షించడం అంటే ఇష్టం, ఆస్వాదించడం అంటే ఇష్టం, ప్రశాంతత అంటే ఇష్టం. వీరు సాధు స్వభావులు, మృదు స్వభావులు. చూడండి, ప్రకృతి ప్రేమికులు ప్రశాంతతను కోరుకుంటారు, జంతువులు, మొక్కలను, విహారయాత్రలను ఇష్టపడతారు. వీరు ప్రకృతి నేర్పరులు, పేరులోనే ఉంది నేచర్ స్మార్ట్. నేచర్కు మరొక పేరు సహజం, న్యాచురల్, సహజ. రైట్, మీకు తెలుసు ప్రకృతి నుంచి పోరాడే వ్యక్తులు మేధా పాట్కర్, నర్మదా బచావో మరియు అమలా సుందర్లాల్ బహుగుణ చిప్కో. చెట్లను నరికివేయరు, జంతువులను చంపివేయరు, మరి అడవులను నరికివేయరు, మొక్కలను, జంతువులను, విహారతలను కోరుకుంటారు వీళ్ళు. మరి చివరిగా ఒక పాయింట్, ఇవే కాకుండా హోవార్డ్ గార్డ్నర్ ఆధ్యాత్మిక ప్రజ్ఞ, అస్తిత్వ ప్రజ్ఞ, నైతిక ప్రజ్ఞ అనే మరొక 3 అదనంగా ప్రజ్ఞలను ప్రతిపాదించాడు. ఇవే కాకుండా, ఈ 8 కాకుండా ఆధ్యాత్మిక ప్రజ్ఞ, అస్తిత్వ ప్రజ్ఞ మరియు నైతిక ప్రజ్ఞ అనే 3 ప్రజ్ఞలు ప్రతిపాదించాడు. అంటే ఇది సింపుల్గా ఒక్కసారి విని పుస్తకం చదివి వెంటనే ప్రాక్టీస్ చేస్తే లైఫ్లో మీరు మర్చిపోలేరు.